హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎంటీఎస్ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటా ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్, దానితో పాటు ప్రాస్పెక్టస్, అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే దానికి యూజర్ మాన్యువల్, ఇవన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్స్ ఒకసారి చూసినట్లయితే ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో మనకి కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఆగస్టు 18వ తారీఖు ఉదయం 9 గంటల నుండి ఆగస్టు 22వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేయడం లేట్ అయితే, ఒకవేళ లేట్ ఫీతో మీరు సబ్మిట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆగస్టు 23వ తారీఖు ఉదయం 9 గంటల నుండి ఆగస్టు 24వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మీకు లేట్ ఫీతో పర్మిషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50th పర్సెంటేజ్ మినిమం ఉండాలి. అంటే 960 మార్కులకి కనీసం 308 మార్కులు వస్తేనే అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటేజ్ అంటే 289 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 40th పర్సెంటేజ్ అంటే 271 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరైతే ఇప్పుడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. 31/5/2026 నాటికి మీ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఎంత అమౌంట్ మీరు పే చేయాలి అనే దాన్ని కూడా ఇక్కడ టాబ్లెట్ ఫార్మాట్ లో మెన్షన్ చేశారు. ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ విత్ ఇన్ ఏపీ స్టూడెంట్స్ అయితే 7,000 రూపాయలు పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 6,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. అదే అవుట్ సైడ్ ఏపీ అంటే వేరే స్టేట్ లో గానీ చదివినటువంటి స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటే నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళు ఓసీపీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 7,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు వెరిఫికేషన్ ఫీ ఉంటుంది. టోటల్ గా 10,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే 6,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. టోటల్ గా 9,000 రూపాయలు పే చేయాలి. అలాగే అవుట్ సైడ్ కంట్రీ అంటే అబ్రాడ్ లో చేసినటువంటి స్టూడెంట్స్ అయితే ఓసీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 7,000 రూపాయలు ప్లస్ 7,000 రూపాయలు వెరిఫికేషన్ ఫీ ఉంటుంది. టోటల్ గా 14,000 రూపాయలు పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 6,000 ప్లస్ 7,000 టోటల్ గా 13,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది లేట్ ఫీ కాకుండా జస్ట్ మీరు 22 ఆగస్టు 9 PM లోపు కానీ మీరు సబ్మిట్ చేస్తే, ఒకవేళ మీరు సబ్మిషన్ లేట్ అయితే 1 డే లేట్ అయినా కూడా 20,000 రూపాయలు లేట్ ఫీ కట్టి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ కి జస్ట్ 20,000 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మీరు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ఒకసారి కడితే మాత్రం మీకు మరలా రీఫండ్ చేయబడదు. కాబట్టి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టే అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఆ అమౌంట్ 25,600 రూపాయలు ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కట్టవలసినటువంటి అమౌంట్ 3,41,550 రూపాయలు. అలాగే పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అయితే 3,07,395 రూపాయలు సంవత్సరానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే గవర్నమెంట్ కాలేజ్ లో వస్తే ఫీజు కొంచెం తక్కువగా ఉంటుంది. సుమారుగా ఒక 25,000 రూపాయల వరకు మాత్రమే ఉండొచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ నోట్ చేసుకోండి. చాలా మందికి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ కి మీరు కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ మీరు ఇక్కడ టెక్నికల్ డిఫికల్టీస్ కి సంబంధించినటువంటి మెయిల్ ఐడికి కానీ మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి కానీ మీరు మెసేజ్ చేస్తే మాత్రం వాళ్ళు వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తారు, లేదా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని సార్ట్అవుట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అంటే ఎంత ఎర్లీగా సబ్మిట్ చేస్తామనేది కాదండి, జాగ్రత్తగా తప్పు లేకుండా చేసుకోవటమే మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.